విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం మండవకొరటిలో రైతులు మహారాజా చెరువు ఆక్రమణలపై ఆందోళన చేపట్టారు. సుమారు 300 ఎకరాల చెరువులో 80 ఎకరాల కబ్జాకు గురయ్యాయని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. ఈ చెరువు ద్వారా 3500 ఎకరాల ఆయకట్టు సాగునీరు పొందుతుందని రైతులు పేర్కొన్నారు. ఇటీవలే కొందరు భూమిని ఆక్రమించి చదును చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే సర్వే చేసి చెరువును కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. కనీసం 80 వెంటనే దీన్ని ప్రభుత్వం స్పందించి దీన్ని యాక్షన్ తీసుకోకపోతే చాలా ఉధృతం అవుద్ది. పంచాయతీలో ఉన్నటువంటి మహారాజా చెరువు 71వ సర్వే నెంబర్ గల ఈ చెరువుకి 300 ఎకరం ఆయకట్టు ఉంది. ఆయకట్టు చివరి ప్రాంతాల్లో 2500 ఎకరం ఆయకట్టు నీరు కలుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము వారం రోజుల నుంచి కూడా 100 ఎకరాల భూమి కబ్జా జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉంటూ ఇప్పుడు 4 ఎకరాల భూమి ప్రజెంట్ వచ్చి ఈరోజు నేటి వరకు కూడా పెద్ద ఎత్తున మట్టి మానం వేసి ఉన్నారు. దీన్ని మేము సభాముఖంగా అందరూ కూడా ఈ 100 మంది 200 మంది జనాభా వచ్చి ఈ కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి చూసి పరీక్షించుగా ఇక్కడ దామోదరరావు అండి, పోతురాజు దామోదరరావు. ఈ ఆయకట్టు ఇది మండాకురుటి మహారాజ్ చెరువు కింద ఆయకట్టు మీద మేము వ్యవసాయం పండిస్తున్నాము. వరిసేని సొనసేని 2 పంటలు కూడా ఇదే ఆధారం, ఇది జల ఆధారం మీద మేము బతుకుతున్నాము. కానీ ఈ మధ్యనే వారం రోజుల క్రితం ఎవరో ఒక అతను వచ్చి సుమారుగా ఒక 6 ఎకరాల భూమి ట్రాక్టర్లు కుక్కర్లు తెచ్చి మట్టి వేయడం జరిగింది. అది మాకు మా ఊరికి తెలిసింది అనమాట. తెలిసిన వెంటనే సుమారుగా ఒక 150 మంది 200 మంది మా గ్రామస్తులు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా ఎంఆర్ ఆఫీస్కి 2 సార్లు తిరిగేసి కంప్లైంట్ ఇచ్చాము. కానీ ఎటువంటి స్పందన కూడా కనిపించట్లేదు. ఈ గ్రామం నుండి చాలా ఉధృత మొదలవుద్దేమని భయంగా ఉంది. దయచేసి అధికారులు వెంటనే స్పందించి దీన్ని నివారిస్తారని కోరుతున్నాము. లేకపోతే ఎటు దారి చేస్తుందో కూడా తెలియదు. మహారాజు చెరువు సరైన అధికారులు స్పందించిన ఎడల తీవ్రంగా ఉంటాయి పరిణామాలు మాత్రం. కడప సిటీలో ప్రభుత్వ పాఠశాలలో